పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మియాపూర్లో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మియాపూర్ పరిధిలోని మక్తా మహబూబ్ పేటలో చోటు చేసుకుంది. మృతులలో అత్త, మామ, భార్య భర్తలతో పాటు 2 ఏళ్ల చిన్నారి కూడా ఉండటమే తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలో మునిగిపోయింది. ఇదే తరహా మరో హృదయ విదారక సంఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చిన్నారుల ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా పిట్టం మండలం ధర్మారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ రత్న దంపతులు కూలీ పనుల కోసం హైదరాబాద్కు వచ్చి బాచుపల్లిలో నివసిస్తున్నారు. వీరికి 4 కుమారులు. 2 పిల్లలు బంధువుల వద్ద ఉండగా రత్న చిన్న 2 కుమారులు అరుణ్, సుభాష్ తో భర్త లక్ష్మణ్ తో కలిసి బాచుపల్లిలో ఓ రేకుల గదిలో ఉంటుంది. ఇప్పటికే 4 సంతానం ఉన్నందున భార్య రత్న ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని కోరగా భర్త లక్ష్మణ్ మాత్రం తనకు ఆడపిల్ల కావాలని పట్టుబడుతున్నాడు. ఈ విషయంపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి మళ్లీ తగ్గు చెలరేగింది. పనికి వెళ్లిన భర్త ఇంటికి రాని సమయంలో రత్న తీవ్ర మనస్తాపానికి గురై తన 2 చిన్నారులను ఇంటి ముందు ఉన్న నీటి సంపులో నెట్టేసింది. తర్వాత తాను కూడా దూకేసింది. అయితే ఆ సమయంలో ఒక్క పొరుగు వ్యక్తి గమనించి రత్నను బయటకు లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ చిన్నారులు అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోయారు. రత్నాను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. పిల్లలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.